హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఇందులో అర్హత కింద 5th క్లాస్, 7th క్లాస్ లేదా ఏదైనా డిగ్రీ చదివిన వారు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 20, 2021గా ఇచ్చారు. స్టార్టింగ్ సాలరీని 25,000 రూపాయల పైన ఉంటుందండి. మీకు అందరికి ఆల్రెడీ తెలిసిన విషయమే, రీసెంట్ గానే సాలరీ హైక్ అనేది 30% నుంచి పెంచామని చెప్తున్నారు. న్యూ పే స్కేల్ ప్రకారంగా దాదాపుగా స్టార్టింగ్ లోనే మీకు 35,000 రూపాయల వరకు రావడానికి అవకాశం అయితే ఉన్న జాబ్ అండి ఇవి. ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో మొత్తంగా 8 రకాల ఉద్యోగాలను అయితే రిలీజ్ చేశారండి. ఇందులో మొదటి వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. ఇందులో రెండవ పోస్టు జూనియర్ స్టెనో పోస్టులు అండి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు కానీ గవర్నమెంట్ నుంచి టెక్నికల్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. దాంతో పాటుగా వీరు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అయి ఉండాలి అనే కండిషన్ అయితే మెన్షన్ చేశారండి. ఇందులో మూడవ పోస్టు టైపిస్ట్ పోస్టులు అండి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరియు టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్లో మీరు పాస్ అయి ఉండాలి, హయ్యర్ గ్రేడ్ అని కూడా ఇచ్చారు. ఇది బోత్ ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్లో మీరు టెక్నికల్ గ్రేడ్ అనేది పాస్ అయి ఉండాలి అనేది ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేసిన క్లాస్ అండి. ఇందులో నాలుగవ పోస్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అండి. మొత్తంగా 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి 7th క్లాస్ పాస్ అయిన వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఖచ్చితంగా వీరికి బైసైకిల్ అనేది నడపడం వచ్చి ఉండాలి అని ఇచ్చారండి. ఇందులో 5వ పోస్టు వాటర్మెన్ పోస్టులు అండి. దీనికి 5th క్లాస్ పాస్ అయిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఏదైనా సివిల్ డిఫెన్స్ కానీ హోంగార్డ్ ట్రైనీగా కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వీరు కూడా ఖచ్చితంగా బైసైకిల్ని రైడ్ చేయడం తెలిసిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా ఇచ్చారండి. ఇందులో స్వీపర్ పోస్టులు కూడా ఇచ్చారు. తెలుగు లేదా ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో చదవడం రాయడం తెలిసి ఉన్నవారు అందరూ కూడా ఈ స్వీపర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. వాచ్మెన్ పోస్టులు 7వ పోస్టు అండి. ఇందులో 7th క్లాస్ పాస్ అయిన వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మినిమం 7th క్లాస్ అండి. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు అనేది ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో కూడా 7th క్లాస్ పాస్ అయిన తర్వాత బైస్కిల్ ఖచ్చితంగా మీకు నడపడం వచ్చి ఉండాలి అనేది ఇక్కడ క్లాస్గా ఇచ్చారు. ఫిషర్మెన్ పోస్టులు ఉన్నాయండి. దీనికి 7th క్లాస్ పాస్ అయి ఉండి అట్లీస్ట్ 3 నెలల ఇన్లాండ్ ఫిషరీస్ ట్రైనింగ్లో మీరు ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి అనేది మెన్షన్ చేశారండి. మొత్తం 8 పోస్టులకు గాను 43 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. 7th క్లాస్ మరియు 10th క్లాస్ పాస్ అయిన వారు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి మంచి వేకెన్సీస్ అని చెప్పగలమండి. ఇది కేవలం బ్యాక్లాగ్ వేకెన్సీస్ మాత్రమే కాబట్టి ఎస్సీ మరియు ఎస్టీకి సంబంధించిన వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా ఉమెన్ కేటగిరీకి సపరేట్గా, జనరల్ కేటగిరీకి సపరేట్గా ఇచ్చారండి. జనరల్ అంటే ఇందులో ఉమెన్ ప్లస్ మెన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ ఉమెన్ కేటగిరీకి కేవలం ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా 43 వేకెన్సీస్లో ఎస్సీ వారికి ఉమెన్కి 15, జనరల్ కింద 12 వేకెన్సీస్ ఇచ్చారు. అదే ఎస్టీ వారికి అయితే ఉమెన్కి 9 వేకెన్సీస్, జనరల్ కింద 7 వేకెన్సీస్ ఇచ్చారండి. మొత్తంగా 43 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టులకి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పైన మెన్షన్ చేసిన వాటిని అన్నింటినీ మినిమం క్వాలిఫికేషన్ కింద తీసుకోవాలి అని ఇచ్చారు. ఒకవేళ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే, లేదా దానికి ఈక్వల్గా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లెయిమ్ చేసినా సరే, అది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ యొక్క డిస్క్రియేషనే ఫైనల్గా ఉంటుంది, డెసిషన్ అనేది అని ఇచ్చారండి. ఇందులో అన్ని పోస్టులకి మినిమంగా ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమంగా 52 సంవత్సరాలు. అది కూడా 1/7/2021 కల్లా మీరు మ్యాక్సిమంగా 52 సంవత్సరాలు మించకుండా ఉన్న వారు అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. కాకపోతే మీరు లెస్ దాన్ 18 ఇయర్స్ ఉన్నా, మోర్ దాన్ 52 ఇయర్స్ ఉన్నా మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు ఈ పోస్టులకి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే, దీని యొక్క ప్రాసెస్ కంప్లీట్గా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది అని ఇచ్చారండి. దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు అని క్లారిటీగా మెన్షన్ చేశారు. సో మీరు అప్లై చేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే మీకు ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారు. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కూడా కేవలం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తుంది అని క్లియర్గా ఇచ్చారు. ఇందులో టైం లైన్స్ కూడా ఇచ్చారండి. ఏ సెలక్షన్ ప్రాసెస్ ఏ డేట్న జరుగుతుందని. నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 2న రిలీజ్ చేశాము. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 5 డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేటు 20 డిసెంబర్గా ఇచ్చాము అని ఇచ్చారండి. దీనికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అనేది 31 జనవరి 2022న
లిస్ట్ అవుట్ చేస్తాము అని ఇచ్చారు. దీనికి సంబంధించిన ఎటువంటి అబ్జెక్షన్స్ కానీ ప్రొవిజనల్ లిస్టుకు సంబంధించిన వాటిని ఏదైనా మీకు కాల్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మాత్రమే మీకు అవకాశం అనేది ఉంటుంది. ఈ డేట్ లోపల మీరు మీకు సంబంధించిన అబ్జెక్షన్స్ అన్నిటిని వారికి హ్యాండ్ ఓవర్ చేయవచ్చు. మీ డిస్పోజల్ ఆఫ్ అబ్జెక్షన్ 21 ఫిబ్రవరి 2021గా ఇచ్చారండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 22 ఫిబ్రవరి 2022 లిస్ట్ అవుట్ చేస్తాము అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 28 ఫిబ్రవరి 2022 జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఆఫీస్ ఆటోమేషన్ దానికి సంబంధించి మార్చి 4, 2022 జరుగుతుంది. అనగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్కి దానికి సంబంధించిన టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ కంపల్సరీగా మీరు ప్రొఫిషియన్సీ చూపించాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఆ టెస్ట్ అనేది 4 మార్చ్ 2022 కండక్ట్ చేస్తాము అని క్లియర్గా ఇచ్చారండి. మీ అపాయింట్మెంట్ లెటర్ను, అలాట్మెంట్ ఆర్డర్ని మీకు మార్చి 8, 2022 ఇష్యూ చేస్తాము. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసేది మార్చి 9వ తేదీన ఇష్యూ చేస్తాము అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. డేట్ వైజ్గా అన్నీ ఇచ్చారండి. ఈ డేట్ లోపల మీకు ప్రతి ఒక్కటి అనేది కండక్ట్ చేయబడుతుంది. మీకు ఈ పోస్టులకు ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఓరల్ ఇంటర్వ్యూ కానీ ఉండదు. మీకు ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ మీద మాత్రమే మీ ఎగ్జామినేషన్ అనగా 7th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అలా మీకు వచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ మీద మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తాము అని క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లై చేసుకోవాలి అనుకున్న వారికి 5/12/2021 నుంచి 20/12/2021 వరకు మాత్రమే, అది కూడా ఆన్లైన్ మోడ్లో మాత్రం అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ అయిన guntur.ap.in/SCST ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దీనిని మీ దగ్గర డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాల్సి వస్తుంది. ఫర్దర్ రెఫరెన్స్ కోసం మీ దగ్గర ఉంచుకోవాలి అని క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇందులో ఎలిజిబిలిటీ పారా నెంబర్ 2 కింద గుంటూరు డిస్టిక్లో ఉన్న వారిని లోకల్ క్యాండిడేట్స్గా కన్సిడర్ చేస్తాము అని క్లియర్గా ఇచ్చారండి. SC STకి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ను వారి యొక్క ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లోనే ప్రిస్క్రైబ్డ్ అథారిటీ నుంచి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాము అని కూడా క్లియర్గా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క క్లియర్ కట్ డీటెయిల్స్. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్.